Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. సామెతలు గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనం. ది డిసైర్ ఆఫ్ ది రైచియస్ ఈజ్ ద బెస్ట్. ది బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 11 వర్సెస్ 23. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక మాట వ్రాయబడి ఉన్నది. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషికి అనేక కోరికలు దేవుని యందు కోరుకుంటూ ఉంటారు. అలాగే నీతిమంతుని కోరిక శ్రేష్టమైనది అని దేవుడు స్పష్టంగా చెప్పుచున్నాడు. నీతిమంతులు దేవుని యందు యథార్థత కలిగి భయము భక్తి విశ్వాసంతో దేవునికి తన కోరికలను ప్రార్థనలు చేస్తూ అడుగుతూ ఉంటారు. అప్పుడు దేవుడు తప్పకుండా నీతిమంతుల కోరికలను తీర్చి వారిని తృప్తిపరిచి ఆశీర్వదిస్తాడు. అలాగే హన్న దేవుని మందిరంలో ఎడతెగక విశ్వాసంతో నీతిగా తన కోరికను దేవునికి తెలియపరిచింది. కానీ అక్కడున్న దైవజనుడికి ఏమాత్రము హన్నాను అర్థం చేసుకోలేకపోయాడు. కానీ దేవుడు హన్నాను అర్థం చేసుకున్నాడు. తన కోరికను తీర్చి తనను ఆశీర్వదించాడు. అలాగే ప్రియులారా, మనము కూడా మనందరి జీవితాలలోనూ మన కోరికలను మన ఆశలు నెరవేరాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనను వేడుకొని నీతిగా జీవించాలి. అలాగే దేవుని దృష్టికి అయిష్టమైన కార్యాలన్నిటినీ విడిచిపెట్టి గర్వమును అహంకారమును మన హృదయాలలోను వాటిని తొలగించి తగ్గింపు స్వభావము కలిగి దేవునికి ప్రార్థనలు చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనలకు జవాబు దయచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు స్తోత్రములు దేవా. ఈరోజు ఇంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మా జీవితాలలోనూ నీవు నెరవేర్చుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, నీ యందు నీతిగా ఎంచబడి నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అని సెలవిచ్చావు కదా దేవా. సహాయం దయచేయండి. మీ కృపతో మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ వాక్య భాగమును ఎందరైతే ధ్యానిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అలాగే మేము తగ్గింపు స్వభావము కలిగి జీవించే ధన్యతను మాకు దయచేసి మమ్మలను క్షమించండి. మా అపరాధములను బట్టి, మేము చేసిన పాపములను బట్టి, అహంకారమును గర్వము నుండి మమ్మలను విడిపించుమని, అట్టి నీ ప్రేమ దయా చాలి మా పైన ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.